హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి ట్రిక్స్. ఈరోజు మనం 9th బయాలజీలో భాగంగా జీవుల మౌలిక ప్రమాణం అనేటువంటి లెసన్ని డిస్కస్ చేయబోతున్నాం. దీనికంటే ముందుగా 9th క్లాస్లోనే ఆహార వనరులలో అభివృద్ధి అనేటువంటి లెసన్ని కూడా మనం డిస్కస్ చేసాం. దాని యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ చూడని వాళ్ళు ఉంటే దాన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? మరి ఇక్కడ మనం జీవుల మౌలిక ప్రమాణంలో మనకి లెసన్ నేమ్లోనే అర్థమైపోతుంది. జీవుల యొక్క మౌలిక ప్రమాణం అంటున్నాం అంటే చిన్న ప్రాథమిక ప్రమాణం ఏంటి అని. అంటే ఏదైనా ఒక జీవి దేహం ఫామ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఏదో ఒక చిన్న పార్ట్ నుంచి అది డెవలప్ అవుతూ వస్తుంది. ఆ చిన్న పార్ట్ని ఏమంటామంటే మనము కణం అంటాం, ఓకేనా? కణం అనేది తర్వాత కొన్ని కణాల సముదాయమే కణజాలంగా మారి కొన్ని కణజాలాల సముదాయమే ఒక ఆర్గాన్గా మారి కొన్ని ఆర్గాన్స్ యొక్క సముదాయమే మనకు ఆర్గాన్ సిస్టమ్గా మారుతుంది అనమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనము కణంలోని అసలు ఆ చిన్న కణం ఉంది కదా, ఆ చిన్న కణంలోని భాగాలు ఏంటి అనేది ఒక్కొక్క దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, బెండు అంటున్నాం. బెండు అంటే ఏంటి అంటే చెట్టు బెరడు నుండి వచ్చేటువంటి పదార్థాన్ని మనము బెండు అంటాం. చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చేటువంటి పదార్థాన్ని బెండు అంటాం. ఓకే, మరి కణం అంటున్నాం కదా, ఈ కణాన్ని మొట్టమొదటిసారి ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త తాను స్వయంగా రూపొందించుకున్నటువంటి సూక్ష్మదర్శిని సహాయంతో, ఓకేనా, తాను స్వయంగా రూపొందించుకున్నటువంటి సూక్ష్మదర్శిని సహాయంతో 1665వ సంవత్సరంలో కణాన్ని కనుక్కున్నాడు. ఏటిలో కనుక్కున్నాడంటే ఈ బెండు ముక్కలో కణాలు ఉన్నాయని చెప్పేసి, అంటే చాలా చిన్న చిన్న గదుల వంటి నిర్మాణాలు అనేవి ఆ బెండు ముక్కలో నేను అబ్జర్వ్ చేసినాను, అంటే వాటినే కణం అంటారు అని చెప్పేసి రాబర్ట్ హుక్ కనుక్కోవడం జరిగిందనమాట. మరి కణం అనేటువంటిది ఏ భాషా పదము అంటే లాటిన్ పదం నుంచి రావడం జరిగిందనమాట, ఓకేనా? కణం అంటే మనం ఇంగ్లీష్లో మామూలుగా చెప్తాం, ఏమంటాం, సెల్ అంటాం. సో సెల్ అనేటువంటి ఈ పదం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, పరిమాణంలో వ్యత్యాసాలు ఉన్న ఉల్లిగడ్డలలో కణాలు మాత్రమే ఒకే పరిమాణంలో ఉన్నాయి అంటున్నాడు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 2 ఆనియన్స్ తీసుకుందాం. ఒకటేమో పెద్ద ఆనియన్, ఓకే, ఆనియన్ అనుకోండి, మళ్ళీ ఏం మేడం ఆనియన్ ఇట్టుంది అనొద్దండి. ఇది ఒక పెద్ద ఆనియన్ అనుకుందాం. ఇంకొకటి చిన్న ఆనియన్ తీసుకుందాం. ఇదొకటి చిన్న ఆనియన్ అనుకుందాం. ఇప్పుడు వీటి యొక్క సైజెస్ ఎట్లా ఉన్నాయంటే ఇదేమో పెద్దగా ఉంది, ఇదేమో చిన్నగా ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పెద్ద ఆనియన్లో నుంచి ఒక చిన్న స్లైస్ కట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూద్దాం. అదేవిధంగా ఈ చిన్న ఆనియన్లో ఒక చిన్న స్లైస్ కట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూద్దాం. మరి పెద్ద ఆనియన్ కదా, దీంట్లో కణాలు ఎట్లుండాలా, పెద్దగా ఉండాలా. అదే చిన్న ఆనియన్ కదా, ఇది చిన్న ఆనియన్ కాబట్టి దీంట్లో కణాలు ఎట్లుండాలా, చిన్నగా ఉండాలా. కానీ మనం ఎప్పుడైతే వీటిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే పరిమాణంలో పెద్దగా ఉన్నప్పటికీ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ వీటి కణాలలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. వాటిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు వాటి లోపల పెద్ద ఆనియన్లో ఉన్నటువంటి కణాల పరిమాణం సేమ్ ఉంది, సైజు సేమ్ ఉంది, చిన్న ఆనియన్లో ఉన్నటువంటి కణాల యొక్క సైజు కూడా సేమ్ ఉందన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఏదైనా కానీ, ఈ ఉల్లిగడ్డనే కాదు, మన భూమి మీద ఉన్నటువంటి ఏ జీవి అయినా తీసుకున్నా కూడా సేమ్ ఒకే జాతికి చెందినవి ఏవి తీసుకున్నా కూడా పరిమాణంలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వాటి యొక్క కణాల పరిమాణంలో ఎటువంటి తేడా ఉండదు, ఓకేనా? మనకు ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జతపరచుములో కానీ లేదంటే క్రింది వాటిలో సరికాని జత ఏది, లేదంటే స్టేట్మెంట్ సరిగ్గా ఏదో ఇయర్ తప్పియడము ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ మనం ఇయర్స్ మీద ఫోకస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, 1665 రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కోవడం జరిగింది. ఇక్కడ బెండు ముక్కలో ఈయన అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి ఈ బెండు ముక్క అనేది సజీవ కణమా నిర్జీవ కణమా
కణమా అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1674లో ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ ఏం చేసినాడంటే చెరువుల నీటిలో నుంచి కొన్ని నీటిని తీసుకొని సేకరించిన అనమాట. అంటే చెరువులో వాటర్ని మేబీ ఒక మగ్గులో తీసుకొని వచ్చినాడు ఇంటికి తెచ్చి ఏం చేసినాడంటే ఆ చెరువు నీటిని కొంచెం ఒక డ్రాప్ తీసుకొని ఏం చేసినాడంటే మెరుగుపరచబడినటువంటి సూక్ష్మదర్శిని సహాయంతో, అంటే అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్, మనము రాబర్ట్ హుక్ దగ్గర ఏమని చదువుతాం, స్వయంగా రూపొందించుకున్నటువంటి సూక్ష్మదర్శిని. అదే లీవెన్ హుక్ దగ్గర ఏం చదువుతున్నాం, మెరుగుపరచబడినటువంటి సూక్ష్మదర్శిని. సో కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. మెరుగుపరచబడిన సూక్ష్మదర్శిని సహాయంతో ఏం చేసినాడంటే ఆ వాటర్ని అబ్జర్వ్ చేసినాడు అనమాట. ఆ వాటర్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఏమైందంటే దాని లోపల చాలా చిన్న సజీవ కణాలు తిరుగుతూ ఆయన కనిపించడం జరిగింది. ఓకేనా. సజీవ కణాలు అనేవి తిరుగుతూ కనిపించడం జరిగింది. సో మొట్టమొదటి సజీవ కణాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. నెక్స్ట్ ఈ సజీవ కణాలనే అనిమలాక్యూల్స్ అంటారు అని చెప్పేసి మనకి హయ్యర్ క్లాసెస్లో వింటామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కణం. ఓకే, మరి కణాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. ఓకే, ఇద్దరు రాబర్ట్లే, ఒకడేమో హుక్, ఒకడేమో బ్రౌన్. ఓకేనా. మరి రాబర్ట్ బ్రౌన్ ఎప్పుడు కేంద్రకాన్ని కనుక్కున్నాడు అంటే 1831లో మరి కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1839 పర్కింజే. 1839 పర్కింజే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్కింజే అంటున్నాం, లాస్ట్ వర్డ్ ఏంది, జే. పర్కింజే జీవ పదార్థం, లాస్ట్ వర్డ్ ఫస్ట్ వర్డ్ దీనికి వస్తుంది అనమాట. జీవ పదార్థం అని నామకరణం చేసినాడు అనమాట. ఓకేనా. ఎవరు అంటే మనకు పర్కింజే. నెక్స్ట్ చూడండి 1838 1839 వీళ్ళిద్దరూ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎవరు అంటే 1839 చెందిన వ్యక్తి ఎవరంటే స్లీడన్. 1839 చెందినటువంటి వ్యక్తి ఎవరంటే ష్వాన్. ఓకేనా. వీళ్ళిద్దరు ఏం చెప్పినారంటే జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటి అంటే కణం అని చెప్పడం జరిగింది. ఓకేనా. కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు అంటే స్లీడన్ అండ్ ష్వాన్. ఓకేనా. మనం ఇందాక చెప్పుకున్నాం కణం కొన్ని కణాల సముదాయమే కణజాలం, కణజాలాల సముదాయమే ఒక ఆర్గన్ అవయవం, అవయవాల సముదాయమే అవయవ వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1855 ఎవరు అంటే విర్కోవ్, రొడాల్ఫ్ విర్కోవ్. ఓకేనా. ఈయన ఏం చెప్పినాడు అంటే ఏదైనా ఒక కణం ఏర్పడాలి అంటే అది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే దాని పూర్వపు కణం నుంచి ఉద్భవిస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఏం చెప్పినాడు, పూర్వపు కణాల నుండి ఉద్భవిస్తాయి. కొత్త కణం అనేది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అంటే పూర్వపు కణాల నుంచి ఉద్భవిస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు మనం పుట్టినాం అంటే ఎక్కడి నుంచి పుట్టినాం, మన పూర్వపు అంటే మన అమ్మ నుంచి మనం పుట్టినాం. మన అమ్మ ఎక్కడి నుంచి పుట్టింది, వాళ్ళమ్మ నుంచి పుట్టింది. అంటే జనరల్గా సేమ్ అదే విధంగానే కణాలు కూడా ఎట్లా పుడతాయంటే వాటి పూర్వపు కణాల నుంచి పుడతాయి అని చెప్పేసి కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరంటే విర్కోవ్. అదేవిధంగా ఏం చేసినాడు ఈయన, కణ సిద్ధాంతాన్ని విస్తరించడం జరిగింది. ఓకేనా. పూర్వపు కణాల నుంచి ఉద్భవిస్తాయి. అదేవిధంగా కణ సిద్ధాంతాన్ని విస్తరించినటువంటి వ్యక్తి, అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రొడాల్ఫ్ విర్కోవ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1940లో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ని కనుక్కోవడం జరిగిందనమాట. మనకి ఇక్కడ చూడండి ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్స్ ఏవి అంటే అమీబా, క్లామిడోమోనాస్, పారామిషియం, బ్యాక్టీరియా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, 8th క్లాస్లో కూడా వస్తాయి. సేమ్ ఇవే ఎగ్జాంపుల్సే, అమీబా, క్లామిడోమోనాస్, పారామిషియం, బ్యాక్టీరియా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రతి కణంలో కనిపించేవి అంటే జనరల్గా ఏ కణం చూసినా కనిపించేటువంటి భాగాలు ఏంటి అంటే మనకి ఇక్కడ ప్లాస్మా పొర. ఓకేనా. ప్లాస్మా పొర ఇది. నెక్స్ట్ వచ్చేసి కేంద్రకం. ఓకేనా. కణ ద్రవ్యం.
ఇది కణద్రవ్యం. ఓకేనా? ఒక కణం అబ్జర్వ్ చేసినప్పుడు, ఒక కణం అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్‌గా కనిపించేటువంటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏమేం భాగాలు ప్రతి కణంలో కనిపిస్తాయి. అది జంతు కణమైనా అయ్యుండొచ్చు, వృక్ష కణమైనా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఆ కణంలో కనిపించేటువంటి ముఖ్యమైన భాగాలేవి అంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏందంటే ప్లాస్మా పొర. దీన్నే ఏమని పిలుస్తామంటే మనం కణత్వచం అంటాం. చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ కణత్వచం. ఓకేనా? కణత్వచం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కేంద్రకం, కణద్రవ్యం. ఓకేనా? ఈ కణద్రవ్యంలోనే మనకు చాలా కణాంగాలు ఉంటాయి. ఆ కణాంగాలు ఏంటి అనేది మనము నెక్స్ట్ రాను రాను మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? కణద్రవ్యంలోనే ఉండేవి ఏంటి అంటే కణాంగాలు. ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, తర్వాత రైబోజోమ్లు అని ఇట్లా చాలా ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. మనం ఎప్పుడైతే చెప్పుకున్నాం ప్లాస్మా పొర అండ్ కేంద్రకం, కణద్రవ్యం అని. ఇప్పుడు మరి ప్లాస్మా పొర గురించి డిస్కస్ చేద్దాం. ప్లాస్మా పొరనే మనం ఏమని పిలుస్తామంటే కణత్వచం అని పిలుస్తాం. ఓకేనా? ప్లాస్మా పొర ఇదొక సెల్ అనుకుంటే, లేదంటే ఇదొక కణం అనుకుంటే, ఈ కణంలో ఉండేటువంటి అతి పలుచని పొరను మనం ఏమంటామంటే ప్లాస్మా, ప్లాస్మా పొర అని పిలుస్తాం. ఓకేనా? ఈ ప్లాస్మా పొర అనేది ఏం చేస్తదంటే, ఇప్పుడు మనకి కణం ఉంది కదా! దీని పక్కన కూడా ఇంకా కణాలుంటాయన్నమాట ఇట్లా. ఇట్లా ఒకటుంటది, ఇట్లా ఒకటుంటది. దీని చుట్టూ కూడా ఇట్లా కణాలుంటాయి. ఇక్కడ చూడండి ఈ ప్లాస్మా పొర అనేది ఏం చేస్తదంటే, బాహ్య వాతావరణం నుంచి పదార్థాన్ని వేరు చేస్తుంది. ఓకేనా? మరి ఈ ప్లాస్మా పొరనే ఏమంటామంటే మనం బయటి పొర అని పిలుస్తాం. అన్నిటికంటే బయట ఉంది కదా! కాబట్టి బయటి పొర అంటాం. అదేవిధంగా వర్ణనాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణా స్తరం అంటాం. అంటే ఎందుకు విచక్షణా స్తరం అంటే చెప్తా చూడండి. కణం లోపలికి కో ఓన్లీ కొన్నిటిని మాత్రమే అనుమతి చేస్తది. అంటే కొన్ని పదార్థాలు, కొన్ని వాయువులు మాత్రమే కణం లోపలికి వచ్చేయడానికి అవకాశం ఉంటది. పర్మిషన్ ఇస్తది. అన్నిటిని లోపలికి రానియ్యదనమాట. కాబట్టి దానికి ఏంది ఒక విచక్షణ ఉందనమాట. నాకు ఏది కావాలో అది మాత్రమే తీసుకుంటాను. నాకు అవసరం లేనిది నేను తీసుకోను అని చెప్పేసి అవసరం వాటిని ఏం చేస్తదంటే గేట్ బయట పెట్టిస్తది. అవసరం ఉంటేనే గేట్ ఓపెన్ చేసి రండి బాబు అని లోపల పిలుస్తది. అంటే దానికి ఒక విచక్షణ ఉందన్నమాట. దానికి ఏమైతే అవసరమైతదో దాన్ని మాత్రమే పిలుచుకుంటది. అవసరం లేని దాన్ని బయటికి దొబ్బేస్తది. ఆ విచక్షణ ఉంది కాబట్టే మనం ప్లాస్మా త్వచాన్ని, ప్లాస్మా పొరని లేదంటే కణ త్వచాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే విచక్షణా స్తరం అని పిలుస్తాం. ఓకేనా? సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటాం. ఓకేనా? సో, మనకు గూడా మన మైండ్‌కి గూడా ఏముండాలంటే విచక్షణ అనేది ఉండాల. ఈ టైంలో ఎగ్జామ్ టైంలో నేను ఏది తీసుకుంటే నాకు యూజ్ అవుతది, ఏది తీసుకోకుండా నేను ఎలిమినేట్ చేస్తే నాకు యూజ్ అయితది అనేది మనకి మైండ్‌లో డెఫినెట్‌లీ ఉండాల. మన మైండ్ గూడా ఎట్లుండాలంటే ఇప్పుడు సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ లాగా ఉండాలనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి వీటి యొక్క విధి ఏంటి? వీటి యొక్క విధి ఏంటి అంటే ఈ ప్లాస్మా పొర అనేది ఏం చేస్తదంటే వాయువులను వ్యాపన పద్ధతి ద్వారా రవాణా చేస్తుంది. ఓకేనా? వాయువులని ఏ పద్ధతి? వ్యాపన పద్ధతి ద్వారా. అదే ద్రవాలను అనుకోండి ద్రవాభిసరణ ద్రవాభిసరణ ద్వారా అబ్జర్వ్ చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ చూడండి వాయువులు వ్యాపన పద్ధతి ద్వారా అది అందరికీ తెలిసిందే. వాయువులు ఎప్పుడైనా గానీ అధిక గాఢత నుంచి అల్ప గాఢత లేదంటే అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలకు పయనిస్తది. సో, కణం లోపల అక్కడ స్పేస్ ఉంది అంటే ఆటోమేటిక్‌గా వాయువులు ఏం చేస్తాయి? వ్యాపన పద్ధతి ద్వారా కణం లోపలికి ఎళ్ళిపోతదనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపాన్ని ద్రవాభిసరణం అంటారు. ఇక్కడ ద్రవాభిసరణం అంటే డెఫినేషన్ ఇచ్చినామంట. ద్రవాభిసరణం అంటే ఏంటి అంటే నేను ఒకటి చెప్తా చూడండి. ఇది ఒక ట్రే అనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే ఎండిపోయిన ద్రాక్ష తీసుకుందాం. ఇదంతా వాటర్ సొల్యూషన్. ఓకేనా? ఇప్పుడు ఇది ఎండిపోయిన ద్రాక్షని ఒక కణం అనుకోండి. ఊహించుకోండి. కణం అనుకోండి. ఎండిపోయిన ద్రాక్ష ఈ వాటర్ అంతా చుట్టూ ఉన్నాయన్నమాట. కణం అనేది ఇప్పుడు ఎండు ద్రాక్ష అనేది ఇప్పుడు ఒక కణం అనుకున్నప్పుడు
కణం లోపల వాటర్ ఎక్కువ ఉన్నాయా, బయట ఎక్కువ వాటర్ ఉన్నాయా? బయట ఎక్కువ వాటర్ ఉన్నాయి. కణం లోపల వాటరే లేవు అసలు. ద్రవాభిసరణ ప్రక్రియ అనేది ఎలా జరుగుతదంటే ఎప్పుడే గాని ఏమంటారు? ద్రావిత గాఢత అధికంగా ఉండి ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటాం. అంటే ఇక్కడ కణం లోపల వాటర్ లేవు. కానీ వేరే పదార్థం అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? దాన్నేమంటామంటే మనం ద్రావితం అంటాం. ఏమైతదంటే లోపల ద్రావితం ఎక్కువగా ఉంది. వాటర్ లేవు కాబట్టి వాటర్‌కున్న నేచరే అదనమాట. ఎక్కడైతే తక్కువ ఉంటదో అక్కడి వైపుకే ఎళ్తదనమాట. సో, ఈ ఎండిన ద్రాక్షలో వాటర్ లేవు కాబట్టి పాపం చాలా దాహంతో ఉంటదని చెప్పేసి వాటర్ ఏమైతదంటే లోపలికెళ్తదనమాట. అంటే హై టు లో ఎక్కువ నుంచి తక్కువకెళ్ళిపోతదనమాట వాటర్ ఎప్పుడైనా గానీ కణాలలో. సో, ఇక్కడ ఈ ప్రక్రియని ఏమని పిలుస్తామంటే మనము ద్రవాభిసరణం అని పిలుస్తాం. ఓకేనా? సో, కణంలో కూడా అంతే అనమాట. కణంలో వాటర్ తక్కువుందనుకోండి, బయట ఎక్కువుందనుకోండి, ఖచ్చితంగా డెఫినెట్‌లీ ఏమవుతదంటే కణం లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తదనమాట. దాన్నేమని పిలుస్తామంటే మనము ద్రవాభిసరణ అంటాం. ఓకేనా? హైపోటోనిక్ ద్రావణం, దీన్ని అల్ప గాఢత గల ద్రావణం అని పిలుస్తున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక ట్రే తీసుకుందాం. ఒక ట్రే తీసుకొని షుగర్స్ కానీ లేదంటే సాల్ట్ కానీ ఒక చెంచా ఏద్దాం. ఓకేనా? ఒక చెంచా షుగర్ కానీ సాల్ట్ కానీ వేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఒక చెంచాకి ఇక్కడ 20 గ్లాసుల నీరు పోయడం జరిగింది. 20 గ్లాసుల నీరు పోయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఒక స్పూన్‌కి ఒక స్పూన్ వాటర్ కలిపినాం అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్‌కి 10 స్పూన్ల వాటర్ కలిపినాం అనుకోండి. ఇప్పుడు ఈ ద్రావణం గాఢత ఎక్కువుంటదా? ఈ ద్రావణం యొక్క గాఢత ఎక్కువుంటదా? ఈ నీళ్ళు తాగే లోపల మనం ఏమంటాము? షుగర్ ఒకవేళ సాల్ట్ అనుకోండి, అబ్బా! ఎంత కష్టమున్నాయి నీళ్ళు అంటాం. అదే ఈ నీళ్ళు తాగినాం అనుకోండి, కొంచెం ఏదో ఉప్పగా కనిపిస్తుందబ్బా అంటాం. అంటే ఈ ద్రావణం యొక్క గాఢత ఎక్కువగా ఉంది. నీరు ఎక్కువగా ఉన్నటువంటి ద్రావణం గాఢత ఎలా ఉంది? తక్కువగా ఉందనమాట. సో, అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నీటి గాఢత అనేది ఎక్కువగా ఉన్నటువంటి ఏ ద్రావణమైనా ఎలా ఉంటదంటే తక్కువ గాఢత కలిగి ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి, రెడ్ కలర్ ఏసినాం మనం అక్కడక్కడ. అంటే ఈ ద్రావణంలో గాఢత అనేది ఏమంటారు? ద్రావణంలో ద్రావితం అనేది చాలా తక్కువుంటది. నెక్స్ట్ నీరు పోసినాం. ఒక చెంచా షుగరు లేదంటే సాల్ట్‌కి ఒక 20 గ్లాసుల నీళ్ళు పోసినాం అనుకుందాం. పోసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఎండు ద్రాక్షని దాంట్లోకి ఏయడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నాము ఎండు ద్రాక్షలో మరి వాటర్ ఉంటాయా? ఉండవు. కాబట్టి దీంట్లో గాఢత అనేది ఎక్కువగా ఉంటది. అవునా? మనము ఏం చెప్పుకున్నాము? వాటర్‌కు ఉండేటువంటి నేచర్ ఏంది? దానికి ఎక్కడైతే తక్కువ ఉంటాయో అక్కడికి ఎళ్తాయి అని చెప్పినాం. సో, వాటర్ ఏం చేస్తదంటే ఈ ట్రే లోపల నుంచి ఆ కణంలోకి మెల్లమెల్లగా ఎళ్తదనమాట. వాటర్ అనేది ఏం చేస్తదంటే నీరు అవసరం ఉన్న ప్రాంతంకి అంటే ఈ కణం లోపలికి ఎళ్తదనమాట. కణంలోకి వెళ్ళినప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్‌గా అది వాటర్‌ని పీల్చుకుంటది కాబట్టి కొద్దిసేపటికి ఆ కణం అనేది ఉబ్బుతుంది. ఓకేనా? ఇక చూడండి, ఇంకోటి ఏంటి అంటే కణంలో తక్కువ మొత్తంలో నీరు ఇక్కడ చూడండి, ఈ కణంలో అంటే ఈ ఎండు ద్రాక్ష లోపల కూడా కొద్దిగా వాటర్ ఉండొచ్చు. ఏం చేస్తదంటే వాటర్‌ని విసర్జిస్తది గానీ బయట ఉన్నటువంటి వాటర్ అంత కెపాసిటీ కాదనమాట. జస్ట్ తక్కువ మొత్తంలో ఇది కూడా కొద్దిపాటిగా విసర్జిస్తూ ఉంటది. బట్ బయట ఉన్నటువంటి వాటర్ అంతా కాదు అని. ఓకేనా? ఐసోటోనిక్ ద్రావణం, సమగాఢత గల ద్రావణం. మనకి ఇక్కడ పేరులోనే అర్థమైపోతుంది. సమగాఢత గల ద్రావణం అంటే ఏంటి అంటే కణం లోపల ఈ ట్రేలో ఉన్నటువంటి వాటర్‌లో అంటే ఈ ద్రావణము ఈ కణం లోపల ఉన్నటువంటి ద్రావణము సేమ్ ఈక్వల్ ఉంటదనమాట. బయట ఎంత గాఢత ఉంటదో లోపల కూడా అంతే గాఢత ఉంటది. ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం అట్లాంటి దాన్నే. ఓకేనా? మనకి ఈ ఇంగ్లీష్ టర్మినాలజీ ఇంపార్టెంట్. తెలుగులో మనం గుర్తుపెట్టుకుంటాము. ఇంగ్లీష్ పదాలు మర్చిపోతాం. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్‌లో ఇంగ్లీష్ పదం కూడా ఉంది కాబట్టి మనం డెఫినెట్‌లీ ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ ఐసోటోనిక్ ద్రావణంలో ఇద్దరు బలవంతులున్నారు.
వీడికి ఎంత కెపాసిటీ ఉందో అంటే వీడికి అంతే కెపాసిటీ ఉంది. వీడికి ఎంత నాలెడ్జ్ ఉందో వీడికి ఎంత నాలెడ్జ్ ఉందో. వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు ఏమవుతది? వాడికి ఎంత ఎనర్జీ ఉందో వీడికి అంతే ఎనర్జీ ఉంది కాబట్టి ఇద్దరు పడరు. ఈక్వల్ ఉంటారు. నువ్వెంత అంటే నేనెంత. డి అంటే డి. అసలు ఇద్దరిలో ఎవరు గెలవరు. సేమ్ ఈడ కూడా అంతే. బయట ఎంత ఉందో లోపల అంతే ఉంది. లోపల ఎంత ఉందో బయట అంతే ఉంది. కాబట్టి ఏం కదలిక ఉండదు. నువ్వు తగ్గితే నేను తగ్గుతా ఉంటది. నువ్వు ఎక్కితే నేను కూడా ఎక్కుతా ఉంటది. కాబట్టి వీటిలో ఏం చేంజ్ ఉండదన్నమాట. ఐసోటోనిక్ ద్రావణంలో పెట్టినటువంటి కణంలో ఎటువంటి చేంజెస్ మనకు కనపడవు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. హైపర్టోనిక్ లేదంటే అధిక గాఢత గల ద్రావణం అంటున్నాం. అధిక గాఢత గల ద్రావణం అంటే చూడండి, ఒక ట్రే తీసుకొని ఆ ట్రేలో ఇప్పుడు ఏం చేసినామంటే ఒక గ్లాస్ నీళ్లు పోసినాము. ఓకేనా? ఒక గ్లాస్ నీళ్లు పోసి 20 చెంచాల వాటర్ పోసినాం. సారీ, 20 చెంచాల షుగరు లేదంటే ఉప్పును పోయడం జరిగింది. షుగరు లేదా ఉప్పు. ఇప్పుడు కలిపినటువంటి ఆ ద్రావణంలో ఎలా ఉంటది? గాఢత చాలా ఎక్కువ ఉంటది కదా! గాఢత చాలా ఎక్కువ. అధిక గాఢత కలిగినటువంటి ద్రావణం అనేది ఏర్పడుతది. ఇప్పుడు ఏమైతదంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ దీంట్లో బాగా ఏమంటారు? బాగా ఉబ్బినటువంటి ద్రాక్ష పండునో లేదంటే ఎగ్‌నో పెడతాం. బాగా ఉబ్బి అంటే మంచిగా ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ ఉంటది కదా! వాటర్ ఉన్నటువంటి బాగా పండును గాని, లేదంటే ఎగ్‌ని గాని, లేదంటే బాగా మంచి ద్రాక్ష పండును గాని, లేదంటే బాగా యాక్టివ్‌గా ఉన్నటువంటి కూరగాయ ఏదైనా గాని, అట్లాంటి దానిని పెట్టినప్పుడు ఏమవుతదంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువుంటది ఆ కణం లోపల. ఏమంటారు, ద్రావితం క్వాంటిటీ తక్కువుంటది. వాటర్‌కుండే నేచరే ఏమని చెప్పినాం? అధిక గాఢతను అధిక ప్రాంతం నుంచి అల్ప ప్రాంతంకెళ్తది. అంటే వాటర్ ఎక్కువ ఉన్న చోటు నుంచి తక్కువ ఉన్న చోటికి పోతది. కాబట్టి ఆటోమేటిక్‌గా కణం నుంచి బయటికి వాటర్ అనేది విసర్జిస్తది. ఎప్పుడైతే కణం నుంచి వాటర్ బయటికొస్తదో ఆటోమేటిక్‌గా ఆ కణం అనేది ఏమైపోతది? కుంచించుకొని పోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. దాన్నేమంటామంటే మనము హైపర్‌టోనిక్ సొల్యూషన్. లేదంటే అధిక గాఢత గల ద్రావణం. ఓకే. మనకు అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే, అధిక గాఢత కలిగినటువంటి ద్రావణంలో ఉన్నటువంటి కణము దాని యొక్క స్థితి ఏంటి అంటాడు. స్థితి ఏంటి? కణం ఉబ్బిపోయి ఉంటుంది. కణంలో ఎటువంటి మార్పు ఉండదు. కణం కుంచించుకుపోయి ఉంటుంది. కణం పేలిపోయి ఉంటుంది అంటాడు. మనకు ఆన్సర్ తెలిసిందలా. లేదంటే మనం పేలిపోతాం. సో, అదే అనమాట. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3లో ఈ లెసన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.